రావణుడికి నిజంగానే 10 తలలున్నాయా? లేకపోతే ఇందులో ఏమైనా ఆంతర్యం దాగి ఉందా? ఖచ్చితంగా అతడు పుట్టినప్పుడే 10 తలలతో పుట్టాడు అతడు. రామాయణం అలాగే చెప్పింది. అవేవో ఒక్కొక్క తలకు ఒక్కొక్క గుణాన్ని చెప్పుకుని కొంతమంది పండితులు అరిషడ్వర్గములు 6 తలలైతే, మనోబుద్ధి చిత్తాహంకారములు 4 అయితే ఈ 10 తలలుగా ఉన్నాయి అని, అంతే తప్ప నిజంగా 10 తలలు లేవని అనేక రకాలుగా వ్యాఖ్యాతలు వాళ్ళ భక్తిభావం చేత మనోభావం చేత చెప్పేటువంటి సందర్భాలు ఉన్నాయి. కానీ ఒక శిశువు పుట్టినప్పుడు ఒక తల కలిగిన వాడు ఎలా ఉంటాడో 10 తలలు కలిగినటువంటి పిల్లవాడు అలాగే కలిగాడు. 10 తలలతోనూ కలిగాడు. కాకపోతే అతడికి ఉన్న వరం ఏమిటి అంటే, జన్మతః ఉన్న వరం, అవసరం వచ్చినప్పుడు ఆ 10 తలలు వస్తాయి, అక్కరలేదు అనుకున్నప్పుడు అవి ఎవరికి దర్శనం ఇవ్వవు. ఉంటాయి కానీ ఎవరికి కనపడవు. ఒక తలతోనే కనపడతాడు. ఉండటం మాత్రం ఉంటాయి, ఒక తలతోనే కనపడతాడు. అవసరం అనుకున్నప్పుడు 10 తలలు వస్తాయి. యుద్ధరంగంలో 10 తలలు ఉన్నట్టుగా వర్ణింపబడింది. యుద్ధకాండలో రామప్రభు అతడు బాణప్రయోగం చేస్తే ఒక్కొక్క తలను ఛేదిస్తుంటే ఆ తల వచ్చి మళ్ళీ అతుక్కుంటున్నట్టుగా చెప్పబడింది. కనుక 10 తలలు ఉన్నాయి, అందులో ఏమాత్రం సందేహం లేదు. దానికి వేరే వేదాంత భావం చెప్పవలసినటువంటి ఆవశ్యకత లేదు. 10 తలలు ఉన్నాయి, 10 రకాలుగాను ప్రవర్తించాడు అతడు.